హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు సింపుల్ వేలో ఒక లాంగ్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. అంటే చాలా ఈజీ. మనం ఒక శారీతో మనం ఎలా అయితే స్టిచ్ చేయాలో అలాగే నేనైతే చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఈ శారీతో 2 ఫ్రాక్స్ అయితే స్టిచ్ అయిపోతున్నాను. నేను ఎలా స్టిచ్ చేస్తాను అనేది 2 ఫ్రాక్స్ కటింగ్ కూడా నేను ఈ వీడియోలో చెప్పేస్తాను. ఈజీగా మీరు సింగిల్ టాప్ అయినా ఇంత చేసుకోవచ్చు. సో నేనైతే ఫస్ట్ శారీ నుండి పళ్ళునైతే వేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ పళ్ళుని నేనైతే బాడీ పార్ట్ వేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇద్దరికి కలిపి నేను ఇదే వేద్దాం అనుకున్నాను. అంటే సిస్టర్కి నేను స్టిచ్ చేస్తున్నాను, ఇద్దరు సిస్టర్స్కి. సో వాళ్ళకి ఇద్దరికి టాప్కి అయితే ఈ ఈ పళ్ళునే వేద్దాం అనుకున్నాను. ఇంకా శారీలో ఉన్న ఈ క్లాత్ని అయితే ఎక్కడైతే పెయింట్ వస్తుందో ఆ క్లాత్ని అంతా నేనైతే కింద ఫ్రిల్స్ పెట్టేసి అలా స్టిచ్ చేద్దాం అనుకున్నాను. సో దానికోసం అయితే ఫస్ట్ మనం శారీని 4 ఫోల్డ్స్ అనేది మనం ఇలాగా చేసుకోవాలి. అంటే టోటల్ 8 ఫోల్డ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఇలా మొత్తం మనం కలిపి శారీని ఒక చిన్నగా, అంటే మనం ఎంత చిన్నగా మడత పెట్టుకుంటే అంత ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు. కాబట్టి నేనైతే ఇలాగా ఇంత విడ్త్ వచ్చేలాగైతే నేను కటింగ్ అనేది చేసుకున్నాను, అదే మడత పెట్టుకున్నాను. సో దీనికోసం అయితే నేను ఇప్పుడు నాకు కింద బాటమ్ లెంత్ వచ్చేసి నాకు 29 ఇంచెస్. సో నేనైతే 29 ఇంచెస్ దగ్గర ఎంతెంత ఉందో అని చెప్పేసి చూసుకుంటున్నాను. నాకు ఎంత లెంత్ కావాలని చెప్పేసి నేనైతే ఇక్కడ వరకు అయితే చూసుకున్నాను. సో ఈ శారీకి అయితే ఏంటంటే ఆల్రెడీ ఫాల్ అయితే స్టిచ్ చేసి వచ్చింది. సో మనం ఇంకా కింద మడిపి కుట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే స్టిఫ్గానే ఉండిద్ది. కాబట్టి ఆల్రెడీ అలా చేసేటప్పుడు, ఫాల్ కుట్టేటప్పుడు ఆల్రెడీ జిగ్జాగ్ కూడా చేసే వచ్చింది ఈ శారీకి. అందుకని ఇంక మనం ఏది కింద అంచు మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ పైన మాత్రం ఒక 1/2 ఇంచ్ కుట్టుకోవడానికి వదులుకుంటే సరిపోతుంది. సో నేను దాన్ని కలిపి ఇప్పుడు మార్క్ అయితే చేస్తున్నాను. సో టోటల్ మనం ఒక 30 ఇంచెస్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. నేను టోటల్ 30 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. టోటల్ లెంత్ 29, నేనైతే 30 పెట్టాను. ఎందుకంటే కొద్దిగా ఉంటే ఏం కాదులే, మనం కొద్దిగా ఖర్చుల్లోకి వెళ్తుంది కాబట్టి 30 పెట్టేశాను. దాన్ని మనం ఇలాగ కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటాం. సో నేను కట్ చేయగా ఈ కొద్దిగా క్లాత్ అయితే మిగిలింది. దీన్ని మనం నెక్స్ట్ దేనికైనా యూజ్ అయితే వేసుకుందాం, లేకపోతే పక్కన పెట్టేసుకుందాం. ప్రస్తుతానికి అయితే ఈ పార్ట్ని అయితే మనం ప్రస్తుతానికి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఫ్రంట్ కనిపించే పార్ట్కి ఇలా ప్రింట్ వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు అది కూడా కట్ చేసేటప్పుడు మనం ఎలా చూసుకోవాలంటే ఖచ్చితంగా డిజైన్ ఏదన్నా ఉంటే అది అప్వర్డ్ ఉండేలా చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే డిజైన్ కిందకు వచ్చేలా కట్ చేసుకుంటాం. అప్పుడు దానివల్ల శారీ కానీ డ్రెస్ కానీ లుక్ అంతా చేంజ్ అయిపోతుంది. సో మీరు ఏదైనా ఇలా డిజైన్ కానీ ప్రింట్ కానీ ఉండేటప్పుడు ఖచ్చితంగా మనం ఏదైనా డిజైన్ ఉంటే అది పైకి ఉండేలా చూసుకోండి. సో నేనైతే ఇలా డిఫరెంట్గా ఇలా మొత్తం వేరువేరుగా కట్ చేసుకుంటున్నాను. అంటే 4 పీసెస్ లాగా. అంటే ఫ్రంట్ ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఒక పార్ట్ అండ్ బ్యాక్ ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఇంకో పార్ట్. ఇప్పుడు 2 ఫ్రాక్స్ కాబట్టి నేను ఇలాగా 4 పార్ట్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఒకదానికి డిజైన్ రావాలి, వెనక ప్లెయిన్ వచ్చినా ఓకే. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఈ పైన లేయర్ రెండిటికి డిజైన్ వచ్చింది, దీనికి డిజైన్ లేదు. సో ఇది నేను బ్యాక్ స్టిచ్ చేసుకుంటా ఇలాగా. సో ఇలాగా మీరు చూసుకుని స్టిచ్ చేసేటప్పుడు ఇలా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటే మనకు అయిపోతుంది. సేమ్ నేను ఎలాగైతే ఎంత లెంత్ అయితే తీసుకున్నానో అంతే లెంత్ ఇప్పుడు లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. కానీ మనం పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఒక 1 ఇంచ్ పైకి పెట్టుకుని ఉన్న లెంత్ కన్నా, మెయిన్ క్లాత్ కన్నా 1 ఇంచ్ పైకి పెట్టుకుంటే ఏంటంటే మనకి లైనింగ్ అనేది కిందకి కనిపించదు. కాబట్టి మనం 1 ఇంచు పైకే పెట్టుకుంటాం లైనింగ్కి. ఇంకా నేను ఎంత వెడల్పు అయితే ఉందో మెయిన్ క్లాత్ అంతే వెడల్పు, మొత్తం లైనింగ్కి ఎంత వెడల్పు ఉండిద్దో అంతా నేను పెట్టేసుకున్నాను. సో రెండింటిని కలిపి ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. టోటల్ విడ్త్ ఇంతే ఉంది కాబట్టి మనం పెట్టేసుకోవచ్చు. దీన్ని కూడా సపరేట్ చేసుకుంటున్నాను, 4 లేయర్స్గా సపరేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి సపరేట్గా కలిపి మనం స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో దీంతో మనకి కింద పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. సో ఈజీగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ మనకి ఎంత లెంత్ కావాలో అది చూసుకొని కట్ చేసుకోవడం అంతే. లైనింగ్ ఒక 1 ఇంచ్ తగ్గించి కట్ చేసుకుంటాం, ఇంకా అంతే. సో దీంతో మనకి ఈజీగా అయిపోయింది. ఇప్పుడు మనం పైన టాప్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ టాప్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మనం ఇలా 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఎందుకంటే
మనం పైన తీసుకునే బాడీ పార్ట్కి 2 పీసెస్ కావాలి, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్. ఈ 2 పార్ట్స్ కలిపి మనం ఒక్కసారి అయితే మనం కట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనికోసం అయితే టోటల్ బాడీ లెంత్ 13 ఇంచెస్, దానికోసం నేనైతే 14 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే కింద కుట్టడానికి మనకి 1/2 ఇంచ్, పైన షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక 1/2 ఇంచ్, కాబట్టి 14 ఇంచెస్. ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోండి, 2 ఫ్రాకులకు కలిపి ఒక్కసారే కట్ చేస్తున్నాను. ఈ రెండు సార్లు ఎందుకు కట్ చేస్తున్నాను అనుకోకండి, 2 ఫ్రాక్స్ కట్ చేస్తున్నాను. ఈ పైన కట్ చేసేది ఈ పార్ట్ ఒక ఫ్రాక్కి. ఇప్పుడు దాన్ని నేను కింద కూడా సేమ్ లెంత్ ఎంత ఉందని చూసుకొని కింద దానికి కూడా అలాగే కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మెజర్ చేసే ఈ పార్ట్లో ఏంటంటే ఇది ఒక ఫ్రాక్కి కంప్లీట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నెక్ మార్కింగ్, చిన్నపిల్లలే కాబట్టి వీళ్ళకి 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను నెక్. అండ్ ఇక్కడ షోల్డర్స్కి 3 ఇంచెస్, ఇంకా చంక డౌన్ 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా కొలుచుకోవాలంటే ఇప్పుడు వీళ్ళ చెస్ట్ లూజ్ 33 ఉంది. దాన్ని మనం 33 డివైడెడ్ బై 4 అయినా చేయొచ్చు. లేదంటే ఇలా టేప్ని ఒకసారి హాఫ్ చేసి ఇంకొకసారి హాఫ్ చేసామంటే మనకి చుట్టుకొలత వచ్చేస్తుంది, 8.5 అలా వచ్చేస్తుంది. సో దాన్ని మనం ఇలాగా 8.5 అనేది ఇక్కడ పెట్టుకుని దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా, ఎందుకంటే మనకు ఖర్చు కావాలి కాబట్టి ఆ 2 ఇంచెస్ ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వెయిస్ట్ లూజ్ ఎలా మనం మెజర్ చేసుకుంటామంటే దీన్ని కూడా సేమ్. ఇప్పుడు వెయిస్ట్ లూజ్ వీల్ది వచ్చేసి 30 ఉంది. ఇప్పుడు 30 డివైడెడ్ బై 4 వేస్తే మనకి 7.5 వస్తుంది. ఇంకా మనం డాట్స్ అంటే మనకి ఎదురు చెస్ట్ దగ్గర కొద్దిగా షేప్ కనిపించడానికి, నీట్గా ఉండడానికి ఒక 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టుకుని డాట్స్ ఇలా వేసుకున్నామంటే మనకి నీట్గా ఉండిద్ది లుక్. ఇంకా ఒక 1.5 ఇంచ్ వరకు నేను ఇంకా పక్కన లూజ్గా అదే స్టిచెస్ వేయడానికైతే నేను పెట్టాను. సో అక్కడి నుంచి మనకి ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఇలా పైకి కట్ చేసుకుంటే క్రాస్గా మనం స్టిచ్ వేసిన తర్వాత ఈ ఫ్రాక్ అనేది కిందకు వచ్చేసినట్లు ఉండదు. సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఫ్రాక్ అనేది కిందకు వచ్చినట్లు ఉండేది, డైరెక్ట్గా ఎంత ఉంటే అంత పెడితే. అందుకని కొద్దిగా ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఖచ్చితంగా పైకి పెట్టుకోండి, లుక్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం పెట్టుకున్న తర్వాత వీళ్ళ టోటల్ ఆర్మ్ హోల్ అనేది 16 ఉంది. మనం అలా కొలుచుకున్నా కానీ మనకి 8 వస్తుంది, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నెక్ ఏంటంటే నెక్ డిజైన్ వీళ్ళకి నేనైతే చిన్నపిల్లలే కాబట్టి 5.5, 6 అలా పెట్టాను. సో మనం రౌండ్ అయితే రౌండ్ పెట్టుకోవచ్చు, లేకపోతే స్క్వేర్ ఉంచుకోవచ్చు, లేకపోతే వీ నెక్ అనేది మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈజీగా అయితే ఇలాగా నేనైతే రౌండ్ నెక్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈజీగా నేను స్టిచ్ చేసేటప్పుడు, ఇంకా వాళ్ళకి వేసుకున్నా కానీ ఈజీగా ఉండదు కాబట్టి నేనైతే రౌండ్ నెక్ ఇలా స్టిచ్ చేస్తున్నాను. సో దాన్ని అయితే మనం ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వేస్ట్ దగ్గర కూడా కొద్దిగా పైకి ఇలా కట్ చేసుకుంటే నీట్గా ఉండిద్ది. ఇప్పుడు చంక దగ్గర కూడా మనం కట్ చేసేటప్పుడు ఇలాగా నీట్గా కట్ చేసుకోండి, ఏం కాదు. ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చినా ఏం టెన్షన్ పడకండి కొత్తగా ట్రై చేసేవాళ్ళు అయితే. ఎందుకంటే కొద్దిగా పక్కకు అలా మనం కట్ చేసుకున్నామంటే ఒకవేళ స్టిచ్ చేసేటప్పుడు కలిపి స్టిచ్ చేసేసుకోవచ్చు, ఏం లేదు. మీవే ట్రై చేయండి ఒకసారి, ఈజీగా అయిపోయింది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలామంది నేర్చుకుంటున్నారు, వాళ్ళు కూడా కొద్దిగా యూజ్ అవుతుందని అయితే నేను ఇలా చేస్తున్నాను సింపుల్గా. వాళ్ళు కూడా స్టిచ్ చేసుకుంటారు కాబట్టి. ఇప్పుడు నేను సెకండ్ ఫ్రాక్ కూడా సేమ్ అది ఎలా అయితే కట్ చేశానో దాన్ని ఇంకో ఫ్రాక్ క్లాత్ మీద కూడా వేసేసి ఇద్దరికి సేమ్ మెజర్మెంట్స్, అందుకని చెప్పేసి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే లైనింగ్ కూడా మనం సేమ్ అదే క్లాత్ మీద వేసేసి కట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే మనం సిల్క్ క్లాత్ అయితే కనుక కొద్దిగా ఎక్స్ట్రానే కట్ చేసుకోండి, ఎందుకంటే సిల్క్ క్లాత్ అటు ఇటు జరిగిపోతుంటుంది కాబట్టి మనం కట్ చేసుకుని స్టిచ్ చేసేటప్పుడు కొద్దిగా డిఫరెన్సెస్ వస్తాయి. కానీ కాటన్ క్లాత్ అయితే కనుక మనకి ఎటు కదలదు, మనం ఎలా కట్ చేసుకుంటే అలాగే ఉండిద్ది. కాబట్టి నేను సేమ్ అది ఎలా ఉందో అలాగే లైనింగ్ కూడా కట్ చేశాను. దీంతో అయితే అసలు మనకు ప్రాబ్లమే ఉండదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కాటన్ టాప్స్ మీరు ట్రై చేయండి, అసలు ఎక్కడికి కదలదు క్లాత్. మీరు ఎలా స్టిచ్ చేస్తే అలాగే ఉండిపోయిద్ది, మీరు ఈజీగా ఉండిద్ది. మీరు ట్రై చేసేటప్పుడు ఎప్పుడు సిల్క్ మీద ట్రై చేయకండి, కాటన్ కానీ కొద్దిగా మెత్తగా ఉండే క్లాత్ని ట్రై చేశారంటే ఈజీగా ఉండిద్ది.
ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ అయితే చూసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఏంటంటే మనం ఈజీగానే కట్ చేసేసుకోవచ్చు. నేనైతే 2 డ్రెస్సెస్కి కలిపి ఒకసారి కట్ చేస్తున్నాను. అంటే 8 ఫోల్డ్స్ అయితే నేను వేసుకున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్కి 4 ఫోల్డ్స్, ఇంకో 2 హ్యాండ్స్కి 4 ఫోల్డ్స్, ఇలాగా మొత్తం 8 ఫోల్డ్స్ అయితే వేసుకున్నాను. గుర్తుపెట్టుకొని నేను 2 డ్రెస్సులకు కలిపి ఒకసారే కట్ చేస్తున్నాను. నేను ఏం చేశానంటే ఈ హ్యాండ్స్కి మాత్రం మర్చిపోయి నేను క్లాత్ ఎక్కువ తీసుకోలేదు, సరిపోతుందేమో అనుకుని, అందుకని చెప్పేసి నేను కొద్దిగా జాయింట్ వేసుకోవాల్సి వచ్చింది నెక్స్ట్. సో అది కూడా ఏం లేదు, జస్ట్ 2 పీసెస్ మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా నాకైతే కింద లూజ్ వచ్చేసి హ్యాండ్లు 6 ఉంది, ఇంకా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు టోటల్ లెంత్ వచ్చేసేసి నాకు 5.5. ఇప్పుడు కొద్దిగా ఖర్చుకి కింద మనం మడిపి కుట్టుకోవడానికి ఒక 1/2 ఇంచ్, పైన మనం కుట్టుకోవడానికి ఒక 1/2 ఇంచ్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఒక 2.5 ఇంచెస్ కిందకి పెట్టుకుంటే కనుక, ఇలా కిందకి మార్క్ చేసుకుని మనం ఇలా ఆ జాయింట్ని అటాచ్ చేసుకుంటే కనుక మనకి ఈజీగా హ్యాండ్స్ అనేవి కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ 2 జాయింట్స్ని మనం పాయింట్స్ని కలిపి ఇలాగా ఒక మార్కింగ్ అనేది పెట్టుకుని దాన్ని కట్ చేసేసామంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మిడిల్లో ఒక టక్స్ ఇలా పెట్టుకోండి, అప్పుడు అది మిడిల్ అని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే దీన్ని కూడా సేమ్ మనం ఎలా ఉందో అలాగే లైనింగ్ క్లాత్ని అలాగే మడిచేసి వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నేను జాయింట్ కోసం అయితే ఇదిగోండి ఇలా పక్కన మిగిలిన బోర్డర్ క్లాత్ని అయితే నేను ఇలాగ మళ్ళీ అటాచ్ చేసుకుంటాను. అక్కడ జాయింట్ ఉంది కాబట్టి దాన్ని అలా కట్ చేసుకున్నాను. ఇలాగా 4 పీసెస్ని అంటే 4 హ్యాండ్స్ కలిపి 4 పీసెస్ ఇలాగా నేను పక్కన అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. అవి నేను స్టిచ్ చేసేటప్పుడు అటాచ్ చేస్తాను, అది కూడా ఎలా అటాచ్ చేయాలో నేను చూపిస్తాను. ఇంకా హ్యాండ్స్ని అయితే ఇలా మనం కట్ చేసుకోవాలి. ఏంటంటే మనం సేమ్ అంతకుముందు ఎలా కట్ చేసామో అలాగే, ఎక్స్ట్రా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు, కాటనే కాబట్టి అలాగే ఉండిపోయిద్ది మనం పెట్టిన తర్వాత. సో ఈజీగా అయితే మనం కట్ చేసుకోవచ్చు. సో దానికోసం అయితే మనం ఇలా కట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఫైనల్గా మనం కట్ చేయాల్సింది ఈ ఫ్రాక్ కోసం ఓన్లీ 3 పార్ట్స్ అంతే. కింద మనం ఫ్రిల్స్ కోసం ఒక పార్ట్ అయితే ఈజీగా కట్ చేసుకున్నాం, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా బాడీ పార్ట్ ఒకటి కట్ చేసుకుంటాం అండ్ హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంటాం. ఓన్లీ 3 పీసెస్ మనం కట్ చేసుకుంటే ఫ్రాక్ అనేది అయిపోతుంది.